శాస్త్ర పురాణాల సమాచారంతో కూడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ రహస్యం. భూమిపై మొదటగా వెలిసిన క్షేత్రం. ఓం నమో నరసింహాయ. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో అత్యంత శక్తివంతమైనది, అత్యంత వేగవంతమైనది నరసింహ అవతారం. భక్త ప్రహ్లాదుడిని రక్షించడానికి, హిరణ్యకశిపుడిని అంతం చేయడానికి స్వామి స్తంభాన్ని చీల్చుకొని ఉద్భవించారు. అసలు స్వామి జన్మ రహస్యం ఏమిటి? ఆయన భూమికి ఎందుకు వచ్చారు? మొదటిగా వెలిసిన ఆ పుణ్యక్షేత్రం ఏది? ఈరోజు ఈ వీడియోలో శాస్త్ర పురాణాల ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకుందాం. జన్మ రహస్యం. భూమికి రావడానికి కారణం. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార పాలకులు జయ విజయాలు సనక సనందనాది మునుల శాపం వల్ల భూమిపై రాక్షసులుగా జన్మించారు. వారిలో మొదటి జన్మ హిరణ్యకశిపుడు మరియు హిరణ్యక్షుడు. ఈ హిరణ్యక్షుడిని వరహ అవతారంలో విష్ణువు సంహరించగా, హిరణ్యకశిపుడు పగతో బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని నుండి అతను ఒక వింతైన వరాన్ని కోరాడు. చావు అనేది పగలు గాని రాత్రి గాని ఏ ఆయుధంతోనూ కలగకూడదు. ఈ వరం గర్వంతో లోకకంఠుడిగా మారిన హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణుమూర్తి ఏ అస్త్రం లేకుండా మనిషి సింహం కలిసిన నరసింహ రూపంలో అవతరించవలసి వచ్చింది. మొదట వెలిసిన ప్రదేశం అహోబిలం. శాస్త్రాల ప్రకారం నరసింహస్వామి మొదటిగా అవతరించిన మరియు వెలిసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిలం. దీనినే నవ నరసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ స్వామి 9 రూపాల్లో దర్శనమిస్తారు. పురాణాల సాక్ష్యం ప్రకారం హిరణ్యశేఖుడి కోట ఇక్కడే ఉండేది. తన తండ్రి, నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఈ హిరణ్యశేఖుడు ఆ స్తంభాన్ని గదతో కొట్టగా స్వామి ఉగ్ర రూపంతో బయటకి వచ్చారు. నేటికి ఈ అహోబిలం లో స్తంభాన్ని ఉగ్ర స్తంభం అని పిలుస్తారు. ఇదే రెండుగా చీలిపోయి కనిపిస్తుంది. సంధ్యా సమయంలో గడప పైన కూర్చొని తన గోర్లతో రాక్షసుడిని సంహరించిన ప్రదేశం ఇదేనని భక్తుల నమ్మకం. ముఖ్యమైన ముగింపు మాటలు. అహోబిలంతో పాటు సింహాచలం, యాదగిరిగుట్ట, మంగళగిరి వంటి క్షేత్రాలు కూడా ప్రాచుర్యం పొందాయి. కానీ స్వామి మొదట పాదం మోపిన నేల ఈ అహోబిలమే. శరణు కోరిన భక్తులకు తక్షణమే రక్షించే ఆ నరసింహస్వామి కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుందాం. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోలకు లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.